Hi students, how are you? Hope you are all fine and doing well. And first of all, thank you so much for subscribing to my YouTube channel, Nak's Way to Learn. In this class today, I am going to explain you an important topic in English grammar for intermediate first year, verb forms. Verb forms. In our public examination, under question number 10, 5 sentences are given and each sentence contains a blank. Now we need to fill in the blanks with suitable forms of the verbs. Okay, you already know, you take any verb. For example, go. This is a verb. Okay, I already explained you about verbs in the topic parts of speech. A verb is a word which indicates some action. Okay, so if you didn't watch that video, please kindly watch that video first and come to this class so that you will be able to understand properly. సో ఇక్కడ వెర్బ్ అంటే మనం చేసే పనిని సూచించేదాన్ని వెర్బ్ అంటారు, తెలుగులో క్రియ అంటాము. సో యూ టేక్ ఎనీ వెర్బ్ ఇన్ ఇంగ్లీష్, ఇట్ హ్యాస్ సమ్ ఫార్మ్స్. మీకు ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను. గో అనేది ఉందంటే గో, వెంట్ అండ్ గాన్. Go, went, gone. You can take ing form also, going. Go, went, gone, going. In the same way, you take another verb, speak. Speak, spoke, spoken, speaking. సో వీటిని వెర్బ్ ఫార్మ్స్ అని పిలుస్తారు. ఇప్పుడు మనకు పబ్లిక్ ఎగ్జామ్లో ఏదో ఒక సెంటెన్స్ ఇస్తారు. ఇన్ ద సెంటెన్స్ ఏ వెర్బ్ ఈజ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. Now we have to write the correct form of the verb which is given in the bracket. For example, మనకి ఎగ్జామ్లో చూడండి ఎలా ఇవ్వచ్చు. He dash study, don't disturb him. సో ఎగ్జామ్లో మనకి ఇచ్చే సెంటెన్సెస్ ఈ విధంగా ఉంటాయి. హీ డాష్ స్టడీ. సో ఇన్ ద బ్రాకెట్ ఎ వెర్బ్ ఈజ్ గివెన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. సో డోంట్ డిస్టర్బ్ హిమ్. సో బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ అండ్ ద మీనింగ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. ఇక్కడ స్టడీ అనే వెర్బ్ని తీసుకుంటే మనకి 4 ఫార్మ్స్, స్టడీ అండ్ స్టడీడ్, studied and studying. ఓకే, స్టడీ, స్టడీడ్, స్టడీడ్, స్టడీయింగ్, ఇలా 4 ఫార్మ్స్ ఉన్నాయి. ఈ 4 ఫార్మ్స్లో ఏది సూట్ అవుతుంది ఇచ్చిన కాంటెక్స్ట్లో అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ రాయాలన్నమాట. అంటే హీ స్టడీ ఆర్ హీ స్టడీడ్ ఆర్ హీ స్టడీయింగ్, ఏది సూట్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 5 sentences are given like this and each one carries 1 mark. So totally this question will carry 5 marks. Okay, it looks so simple, but how to find which form is the suitable one here? ఏ వెర్బ్ ఫామ్ ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో సూట్ అవుతుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? దట్ ఈస్ ద ట్రిక్. ఇది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to learn all the tenses in English. We have to learn tenses in English. Then only you will be able to answer this question successfully. ఈ క్వశ్చన్లో మనకి 5కి 5 మార్క్స్ స్కోర్ అవ్వాలంటే మనకి టెన్సెస్ మీద ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రమే వీ కెన్ రైట్ ఇట్, మనం ఇది రాయగలుగుతాం. Okay, so before going into this topic, first of all I will explain you about the tenses in English. But remember, నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను టెన్సెస్. ఓకే, డీటెయిల్డ్గా వెళ్తే ఇట్ టేక్స్ ఏ లాంగ్ టైమ్. సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ విల్ గివ్ యూ ఓన్లీ 1-liner మీనింగ్స్ ఫర్ ఎవ్రీ టెన్స్. ఒక్కో సెంటెన్స్లో, ఒక్కో వాక్యంలో ఆ టెన్స్ ఏంటి, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఓకే, ఆన్ ది సర్ఫేస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వితౌట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ లెర్న్ సంథింగ్ అబౌట్ ద టెన్సెస్. ఓకే, సో యూ ఆల్రెడీ నో ఇన్ ఇంగ్లీష్ we have 3 tenses. Okay, tense means time. Tense indicates the time
at which the action takes place. అంటే ఏదైనా ఒక పని ఉందంటే ఆ పని ఏ టైంలో జరిగింది, అంటే జరిగిందా, జరిగిపోయిందా, జరగబోతోందా, జరుగుతూ ఉందా. ఓకే, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ దట్ యాక్షన్ అనే దాన్ని తెలియచేసేదే దట్ ఈస్ కాల్డ్ టెన్స్ అన్నమాట. తెలుగులో కాలములు అంటారు. సో హియర్ ఇన్ ఇంగ్లీష్ దెర్ ఆర్ 3 tenses: present tense, and the second one is past tense, and the third one is future tense. Present tense, past tense and future tense. తెలుగులో మనం వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం అంటూ ఉంటాం. And again in present tense there are 4 types, again 4 subdivisions. In the past tense also there are 4 subdivisions, and in future also there are 4. So that means 3 4s are 12 types of tenses are there in English. Okay, ఈ 4 మనకి ఏమిటంటే సింపుల్, నెంబర్ 2 కంటిన్యూస్, నెంబర్ 3 perfect, and number 4 perfect continuous. Simple, continuous, perfect, perfect continuous అంటే present simple, present continuous, present perfect and present perfect continuous. ఓకే రైట్. ఇవే మళ్ళీ దీనికి కూడా వస్తాయి. పాస్ట్ సింపుల్ లేదా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, past perfect continuous. In the same way future simple, future continuous, future perfect, future perfect continuous. So in this way mainly there are 3 tenses and each one has 4 subdivisions again. So 3 4s are totally we have 12 tenses. Okay, understand? So మొత్తం 3 4లు 12 tenses ఉన్నాయి. So if you learn all these 12 tenses and if you gain some understanding on these 12 tenses, you will be able to answer this question perfectly in your public examination. ఈ 12 tenses ఏమిటి, వాటిని ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేయాలి, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ నేను మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, అయితే ఈ టెన్సెస్ అన్నీ కూడా మీకు చెప్పాను కదా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఆ టెన్స్ యూజ్ ఏమిటి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఓకే, వాట్ ఈజ్ ద యూసేజ్ ఆఫ్ ఏ పర్టికులర్ టెన్స్ అండ్ వాట్ ఈజ్ ఇట్ స్ట్రక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ 12 టెన్సెస్ 12 లైన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వితౌట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. ఎందుకంటే మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఇట్ విల్ బికమ్ ఏ హ్యూజ్ కంటెంట్. ఓకే, కాబట్టి ఇది సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. But it takes all the 12 tenses, the explanation of all the 12 tenses takes a lot of time. So I decided to do that in the next video. Okay, understand? So in the next video let's learn all these 12 tenses. After that we can practice the questions which can be given in the public examination. And this is all about this class, and in the next class let's meet again. Until then, bye, take care. And before doing that, if you feel this video is useful to you, please like and share with your friends so that they can also learn. And if you are watching our channel for the first time, please subscribe to our channel Knox Way to Learn. Thank you so much.